నాకు చాలా తినిగా. అరే పొద్దున్న నుంచి తినలేను కదరా పోయి తిను. నాకు చాలా నేను పోతా. నాకు ఇంటికాడ తెచ్చేసి. సరే నేను పోతామా, నాకు ఎన్నడో అవుతుంది ఇంటికి పోతా. ఏమైందిరా కన్నా పడిపోయినావు? ఏమైందిరా ఎందుకు పడినావు? అన్నం తిందు లేవు, ఏం తినలే. పొద్దు నుంచి తినలేదు, ఏం నొస్తున్నదిరా? నాకు ఎన్నడో అవుతుంది, కడుపులో నొస్తుంది. కడుపు నొస్తున్నదా? ఎందుకు? ఏం తిన్నావని నొస్తున్నది కడుపు? పొద్దు నుంచి అన్నమే తినలేదు కదా? ఏమోనే, ఏం తినలేను, అంత ఆగమాగం అవుతుంది. ఏమోరా, ఎటు తిరుగుతావో ఏమో, తిరగకద్దురా అంటే తిరుగుతావు. ఎవరు ఏం చేసిరో ఏమో, దిష్టన్న తీస్తా జరాగు. ఏ డిస్టర్బ్ మధ్య నాతో అయితే లేదు. ఏం కదరా, లేవు లేవు, దిష్టి తీస్తా, లేవు, ఏం కదా, లేవు. తిరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆడ దిష్టి, అంత దిష్టి, నా దిష్టి, మంది దిష్టి. తూ 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 తూ. లేవురా, జర లేవు, కాజీలు కడుక్కొని జర ఎందుకు లేవు? నేను ఎప్పుడు తిననే జరగనే తింటా. కూరనికి ఏమైనా ఏమో, వాళ్ళు ఏం చేసిరో ఏమో. పిల్లగానికి ఏమైనా ఏమో, వాళ్ళన్న చేసిరో ఏమో, ఏమన్నా చేసిరో ఏమో పిల్లగానికి. మరి అల్లన్న చూస్తా, అల్లన్న చూసి అరయ్యా జర ఏమన్నా తక్కువ ఉన్నదా మరి దిష్టి తీసి నుంచి? ఏం తగ్గలేదు, అంతేనా వస్తుంది కడుపు. ఇంకా అట్లనే ఉన్నదా? మరి అల్లన్న చూస్తా. సరే మరి ఏమదు. ఏదైనా తొక్కుడా? 3 తోవలదా? 3 తోవల మిద్దికి ఇట్లా పట్టిందా? 3 తోవల మిద్ది, 3 తోవల మిద్దే పట్టింది. అరే కానీ 3 తోవల మీదనే పట్టింది. నువ్వు ఎటు తిరుగుతున్నావు ఆగమాగము? అయినా నువ్వు ఒక్కతాటు ఉండవురా పిల్లగా. ఊకే ఆగమాగం తిరుగుతావు, దేశమంతటా తిరుగుతావు. 3 తోవల మీద కళ్ళు సీసా పెట్టేస్తా. మరి తక్క కావాలా? తక్కగా అవుతాను. నిలబడు తక్క అవుతాను. తక్క అవుతాను, నిలబడ్డు. లేరు నాన్న, కలిసి సన్న పెట్టేస్తా. లేవు లేవు, ఆ 3 తోవల మీద కలిసి పెట్టేస్తా. లేవు మంచిగా తక్కువ 3 తోవల మీద కలిసి పెట్టేస్తా. మంచిగా తక్క అయితేనే మంచిగా, లేకపోతే చూడు సీసతో కొడతారు. ఇది వారేసేస్తా. లేచి కాజీలు కడుకో.
ఇంకా తక్కువ కాలేదారా? సీసా కూడా చూడండి ఇంకా తక్కువ కాలేదే, ఇంకా ఎక్కడ వస్తుంది. మరి దేవతల దగ్గరికి పోదాం. ఆయన దగ్గర పోతేనే కరెక్ట్. ఆయన చేసింది ఉన్నది పోయి చూపించుకొస్తున్నాడు. ఏందో ఏమి బస్తరా ఏయ్ అట్లాంటాయనరా, నాడు తక్కువ అవుతుంది, నాడు నేను తీసుకుపోతాడు. మావానికి కడుపు నొస్తుంది అంటున్నాడు స్వామి, మరి ఏమైంది ఏం కథ? అరే చేతిటి ఉన్నదిరా, ఆయనకి చేసింది ఉన్నది, మంచిగా ఉన్నదమ్మా. శాతవాడి ఉన్నది, మంత్రాలు ఉన్నాయి, మంది నగర ఎక్కువ ఉన్నది మీ ఇంటి మీద మొత్తం చుట్టుముట్ట రౌండ్ అప్. మీరు ఏం చేసినా అది అయితలేదు. ఇవన్నీ నేను బంధించి గుడ్ల నింపి మన శివారు దాటి పంపిస్తా. నేను ఓకే చేస్తా ఇంటికి పిల్లానికి, లేకుంటే పిల్లానికి చాలా ప్రాబ్లం ఉన్నది. చూడు స్వామి జరం తక్కువ చూస్తేనే అర్థమవుతుంది ఇది లెక్క. మొత్తం మొక్క అవతారమే ఖరాబ్ అయిపోయింది, ముసలి అవతారం అయిపోయింది. ఉన్నది జాగ్రత్త ఉన్నది బిడ్డ. నువ్వే తక్కువ చేయి జరా, ఎట్లన్నా చేసి నువ్వే తక్కువ చేయి, నువ్వే మాకు దేవుని. రే గుడ్లకు రా అమ్మా. మేకలు తోకలు కోళ్ళు నాకు అవసరం లేదు, ఓన్లీ గుడ్డే. గుడ్డుతోటి దయం ఫరార్, శక్తులు ఫరార్. తండ్రి నువ్వే నేనే అన్ని నేనే చేస్తా. కట్నం పెట్టండి ఇప్పుడు. గుడుముకర చూడు మన రెండు కళ్ళతో చూడు. కళ్ళు మూసిడితే చిన్న నా దిక్కు చూడు, దీని దిక్కు చూడు, కరెక్ట్ చూడు, కరెక్ట్ చూడు. రా దీంట్లోకి రా. అచ్చాయ్, మేక లేదు, కోడి లేదు, ఓన్లీ తెల్లది పదార్థం. దిగు దిగు, శాంతించుండని. సరే అమ్మా, కట్నం పెట్టు. ఇంట్లో పైసలు తేలేము, జర మళ్ళీ వచ్చినప్పుడు తక్కువ అయితే మళ్ళీ వస్తాము ఇస్తాం. కానీ మరి తక్కువైనాక నాకు డబల్ ఇవ్వబడుతుంది పైసలు. మరి లేకుంటే అరే ఈ మంత్రాలు మళ్ళీ నింపేస్తా నీకు, నువ్వు నా చేతులు ఉంటుంది. తక్కువ కదా మళ్ళీ చేసాం ఇక. సరే ఇవ్వకపోతే మాత్రం నా చేతులు ఉంటుంది అంతా, తీసుడు పెట్టుడు. సరేనా? మీ అమ్మ నువ్వు తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు అమౌంట్. ఓకే పొరి బిడ్డ పొరి, ఇంకా మరి చూడకూరి మళ్ళా చక్కగా ఇంటికే పొరి. చాలు దిగురు నడు. అవునన్నా, దయ్యం పట్టిందంట. వాళ్ళ అమ్మ 3 తోవల కాడ కళ్ళు పోసింది, నేను చూసిన. అని రానియద్దు. అరే నీకు దయ్యం పట్టిందట కదా. మరి దయ్యం పట్టినోడా, నువ్వు పోతావా మేము పోవాలన్నా? నాకు దయ్యం పట్టిందా? అది నడువు రమ్మని పోదాం. ఇట్లయితే ఇక తక్కువ కాదు. ఇక బయటలోకి వెళ్దాం నాడు, బయటకు వెళ్ళి తిడితేనే ఇజ్జత్ కన్నా తక్కువ చేస్తారు. నర్రగ్యాన్ పోదన్నాడు, బయటకు పోదన్నాడు, తిడదాం నాడు. ఆయనకి తిడితేనే ఎట్లా చేస్తాడట పోదాం. వాళ్ళ బాగా తిరిగిపోయేది, వాళ్ళ కడుపులో కంపౌండ్ పెట్టా ఓడి చేసిన ఊరింటి మనవాడను నీకు తక్కువ అయితే లేదు నాడు. ఆయన బాగా సిలిపోయేయని అని మొల్లారం తెంపని ఓడి చేసాను. ఏ పానం మంచిగా ఉంటలేదు పిల్లగాంతి, ఎంత తిప్పాలా, అటు ఇటు తిప్పి యాచకొస్తున్నది. ఓనింట్లో మనవాడను, ఓని మొదలారెను అని మీద మనవాడని నేను బాగా సిలిపోయేయని. ఏమరా నువ్వుగా తిట్టురా, నువ్వుగా తిట్టు, నీ పానం మంచిగా తిట్టు. దొంగ ముండ కొడుకులు ఓడి చేసాను. ఏమింట్లో మనవాడను సిలిపోయేయ్యా అని మొలదారం తెంప ఓడి చేసిండు. దొంగల బంగా నువ్వు దొర్రు ఓడాడు చేసినోడు బంగాళ నువ్వు రరి ఇప్పుడు రరి వచ్చి మాట్లాడి రారు కొడుకులు వాళ్ళతో బంగాళ నువ్వు ఎవరున్నాడు
వచ్చి మాట్లాడు రియా సరే ఇప్పుడు దమ్ముంటే లేనప్పుడు గుండంలో వచ్చి లేవాడు రియా సరే గుండంలో వచ్చి మాట్లాడు రియా ఏమైంది ఎందుకు కొడుతురు దయ్యం పట్టింది ఆ పొద్దు నుంచి కడుపు నొచ్చుకొని కూర్చున్నాడు. అంటే ఉడితే తగ్గైతే ఎవరాబాయ్ చేసింది నాకు నీగా హాస్పిటల్ పోయినాను అసలు ఇంతకు పోలే ఇప్పుడు ఉడితే తగ్గ కదరా బయట హాస్పిటల్ దగ్గర వీళ్ళు హాస్పిటల్ అంటారు ఏమది ఏమో పానం మంచి లేదని ఎదురొచ్చిన దిక్కు తిప్పుతున్నా వీళ్ళు హాస్పిటల్ అని తొలకపోతున్నారు. ఈ గట్ట హాస్పిటల్ తొలకపోతే తక్కువ అవుతుందా? అంతకాలం తిప్పితే తక్కువ అవుతలేదు పిల్లగానికి. కూర్చోండి. బాగా ఇది అవుతుంది జరుగుతుంది అయ్యా. ఏమైందమ్మా? బాగా కడుపులో వస్తుంది అంటున్నాడు, కడుపంతా వాయసం అంటున్నాడు. అది ఇదని కళ్ళు తిప్పేసిన దిష్టి తీసేసిన అల్లు పట్టిన ఏం తక్కువ అయితే లేదు. జ్వరం మంచిగా చూడు. అన్న ఎప్పటి నుంచి అవుతుందమ్మా అట్లా? 2 రోజులే అట్లా కాబట్టి. ఏం తింటున్నావు రోజు? పచ్చి పులుసు ఎలిగడ్డ కారం. పచ్చి పులుసు ఎల్లిగడ్డ కారం తింటే గ్యాస్ కాదా మైషమ్మ? చచ్చిపోతానమ్మా. పచ్చి పులుసు ఎల్లిగడ్డ కారం తింటే చచ్చిపోరు పెట్ట మైషమ్మ. పెట్టి చంపుదాం అనుకుంటున్నాం పిల్లగాన్ని. అవి పులుపు తింటేనే గ్యాస్ అవుతుంది. ట్యాబ్లెట్స్ ఇస్తా, ట్యాబ్లెట్లు వాడిపి. పులుపు మళ్ళా పెట్టకు సరేనా? పక్క అవుతుందమ్మా. ఈ ట్యాబ్లెట్ డైలీ ఒకటి 5 వేసుకో. ఓకేనా? గ్యాస్ తగ్గుతుందా ఈ గోళీలకు? ఈ గోళీలు నీకు పడాయి, ఇంకో మంత్రకాన్ దగ్గరికి పోదాం. ఇంకో మంత్రం అది కదా ఇవి పడితే